వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తిరుమల డైరీ. డైరీ కాదు, డైరీ. డైరీ అంటే పాలు, ఇవి పాపాలు. ఆ డైరీలో రాసుకునేవి. తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా చాలా మనం చెప్పుకున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే ఆయన చైర్మన్ బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత చాలా విషయాలు, గోవులు చనిపోవటం గానీ, లేదంటే ఇక తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తొక్కిసలాటలో చచ్చిపోవటం గానీ, ఆ తర్వాత ఎన్నో అపచారాలు అక్కడ జరిగాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇంకోటి జరిగింది. అలిపిరి పాదాల చెంత పార్కింగ్‌లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పడేసుంది. ఇది అపచారం, దైవద్రోహం అని చెప్పేసి ఇప్పటికే సనాతనవాదులు, అలాగే అక్కడికొచ్చే భక్తులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి పాదాల సమీపంలో టీటీడీ కారు పార్కింగ్ ప్రాంగణంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పడేసినటువంటి ఘటన భక్తుల హృదయాల్ని ముక్కలు చేసింది. విగ్రహం పక్కనే మద్యం సీసాలు కూడా ఉన్నాయి. అక్కడ మద్యపానం జరుగుతోందని తేటతెల్లం అయ్యింది. విగ్రహం పడేసిన ప్రదేశం దగ్గరలోనే దారిని పోతున్న వారు మూత్ర విసర్జన కూడా చేస్తున్నారు. ఇది మరింత గాయపరుస్తుంది భక్తుల యొక్క మనోభావాల్ని. ఇంత పవిత్రమైన ప్రదేశంలో శ్రీవారి విగ్రహం అవమానానికి గురవడం ఒక భారీ అపచారం అయితే, నిజానికి ఇది దైవద్రోహం కంటే కూడా ఏమీ తక్కువ కాదు. మరి ఏంటి పాలకులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పాలనా ప్రక్షాళన అంతా తిరుమల నుంచే ప్రారంభిస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే అక్కడ ప్రకటించారు. అక్కడ చాలా అట్టహాసంగా. మరి ఏంటి తిరుమలలో ఇన్ని అపచారాలు, ఇన్ని అనాచారాలు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టనట్టుగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం? అలాగే నేను చాలా గొప్ప భక్తుడిని అని చెప్పుకునేటువంటి బీఆర్ నాయుడు గారు ఎందుకు మరి ఇలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు.